వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు హల్చల్ చేశారు. ఓ వ్యక్తిని మద్యం మత్తులో చితకబాదారు నలుగురు యువకులు. ఒక ప్యాలెస్ రోడ్ లో ఉన్నటువంటి నాయుడు రెస్టారెంట్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడు 20వ వార్డు కౌన్సిలర్ సురేష్ కుమారుడిగా గుర్తించారు పోలీసులు. రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్నటువంటి ఓ కారును ఢీకొట్టారు యువకులు. కారు దెబ్బతిందని యువకులు చెప్పినటువంటి యజమానికి మాత్రం ఆగ్రహించి ఒక్కసారిగా ఆ యజమాని పైన యువకులు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల వీరంగానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, చిత్తూరు జిల్లా కుప్పం ప్యాలెస్ వీధిలో రోడ్డులో కొంతమంది యువకులు మద్యం మత్తులో వీరంగా సృష్టించారు. ఇదంతా కూడా స్థానిక టీడీపీ కార్యకర్తలుగా తెలుస్తోంది. అయితే షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిలిచి ఉన్నటువంటి కారుని ఢీకొట్టారు. అయితే ఆ యువకులు అది కారుని ఢీకొట్టినంత కారు యజమాని వచ్చి కారు డ్యామేజ్ అయిందంటూ వారిని ప్రశ్నించి మోదీయడంతో ఒక్కసారిగా రెచ్చిపోయినటువంటి మద్యం మత్తులో ఉన్నటువంటి టీడీపీ శ్రేణుల నలుగురు యువకులు ఒక్కసారిగా కూడా అతని మీద దాడికి పాల్పడ్డారు. అతను దాడిలో తీవ్రంగా గాయపడిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇతను ఎవరైతే గాయపడ్డాడో అతను కూడా 20వ వార్డు కౌన్సిలర్ సురేష్ కుమారుడిగా తెలుస్తోంది. అయితే రోడ్డు పక్కన పార్క్ చేసినటువంటి కారును ఢీకొట్టిన యువకులను ప్రశ్నించినందుకు అతని మీద కారు యజమాని మీద దాడి చేయడం అన్నది స్థానికంగా అందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. వెంటనే మనం రిజల్ట్స్ లో కూడా చూడొచ్చు. అందరూ కూడా అతని మీద దాడి చేస్తుంటే పోలీసులకు ఫోన్ చేయడానికి పేపర్ పెట్టడం, వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం లాంటి కార్యక్రమం చేశారు. మొత్తంగా కూడా ఒకసారిగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్యాలెస్ రోడ్ లో యువకులు సృష్టించినటువంటి వీరంగం అందరినీ భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పుకోవాలి. అయితే సంఘటన విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్వపరాలు కేసు ఎలా పెట్టబోతున్నారో ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అయితే మద్యం మత్తులో ఉదయం 11 గంటల ప్రాంతంలోనే మద్యం మత్తులో రెచ్చిపోయినటువంటి యువకులు ఒకరి మీద దాడి చేయడం అన్నది మాత్రం అందరూ ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? కేసు నమోదు చేశారు ఈ అంశానికి సంబంధించి? అంటే బాధితులు కేసు నమోదు చేస్తున్న ఇచ్చారా లేదా, పోలీసులకు ఎలాంటి ఇచ్చారనేది ఇంకా వివరాలు పూర్తిగా తెలియజేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు హల్చల్ చేశారని చెప్పుకోవాలి. ఓ వ్యక్తిని మద్యం మత్తులో చితకబాదారు నలుగురు యువకులు. ప్రధానంగా ప్యాలెస్ రోడ్ లో ఉన్నటువంటి నాయుడు రెస్టారెంట్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడు 20వ వార్డు కౌన్సిలర్ సురేష్ గా గుర్తించారు పోలీసులు. అయితే రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి ఉన్నటువంటి ఓ కారును ఢీ కొట్టింది యువకులు. అయితే ఈ కారుతో వేగంగా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది అక్కడ పరిస్థితి. కారు దెబ్బతిందని యువకులకు ఆ యజమాని చెప్పినటువంటి పైన వెంటనే ఆగ్రహించినటువంటి యువకులు ఆ యజమాని పైన దాడికి యత్నించారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇవ్వడం, మరి ముఖ్యంగా చెప్పి వారిని అదుపులోకి తీసుకోవడానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రం కొంతవరకు మరింత స్పష్టమైనటువంటి సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ విధంగా దాడి చేసినటువంటి అంశం మాత్రం వైరల్ గా మారుతుంది. అంతే